మై గాడ్ ఈజ్ సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. మనం ఆరాధించే దేవుడు అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు. మన జీవితంలో కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకుముందు నా యూత్ఫుల్ లైఫ్ అంతా కూడా జస్ట్ ఉన్నాను అంటే ఉన్నాను, కానీ ఈ 3 రోజుల వాక్యాన్ని వినడం వల్ల చాలా బలపడ్డాను. ఒక యంగ్స్టర్స్కి కావాల్సిన ఒక మంచి వాక్యాన్ని అన్న ఇచ్చాడు. రియల్లీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ త్రూ దిస్ మీటింగ్. ఇట్స్ ఎ వెరీ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. నేను నా జీవితాన్ని మార్చుకోవడానికి నాకు ఒక అవకాశం లభించింది ఇక్కడ. అండ్ థ్యాంక్స్ టు జాన్ వెస్లీ అన్నయ్య. ఈ మానవ చరిత్రలో ఏనాడు జరగబోని ఒక అద్భుతమైన ఘట్టం 2000 సంవత్సరాల క్రితం యెరూషలేం పట్టణంలో జరిగింది. అది యేసుక్రీస్తు ప్రభు సమాధి బద్దలై ఆయన సమాధి నుండి బయటకు వచ్చాడు. ఇది నిజంగా మా అదృష్టం అనుకోవాలి. మేము బతికుండగానే ఇంత భాగ్యం పొందినాం కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా హృదయాన్ని మార్చగలిగిన వాక్యం ఇది. చాలా వరకు బ్లెస్సింగ్స్ అవి వింటుంటాం, కానీ ఈ బ్రదర్ వాక్యం ఎలా ఉంటుందంటే హృదయాన్ని లోపల నుంచి ఆంతరంగికంగా పనిచేసే వాక్యం చెప్పగలుగుతున్నాడు తను. దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. యేసయ్య కోసం మంచి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఈ రోజు నుండి పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావు, ఉండలేకపోతున్నావు. ఎన్నో రకాలైన పరిస్థితులు, ఆటంకాలు నీవు దేవుని కోసం ముందుకు సాగకుండా ఆటంకాలుగా నిలబడితే, దేవుడు నీ ముందున్న యోర్దాను నదిని ఆనాడు ఇశ్రాయేలు ప్రజల ముందు ఆయన పాయలు చేసినట్టుగా నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను దేవుడి గురించి తెలుసుకోవడానికి ట్రై చేశానండి. ఆ ట్రై చేయడంలో నేను ఇక్కడ అన్నయ్య గారు ప్రోగ్రామ్ చూసి నేను ఎంతో చాలా ఇన్స్పైర్ అయ్యానండి. చెప్పేటువంటి వాక్యం ద్వారా నేను నా లైఫ్లో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ నాకు వచ్చింది. యాక్చువల్లీ దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలిసింది. దేవుడిని నమ్మిన తర్వాత నా గురించి ఏంటో నాకు తెలిసింది. నీ గుండెల్లో దేవుడుంటే, యేసు ప్రభువును చోటిస్తే ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతికినంతకాలం శాంతిగా బ్రతుకుతావు. ఏనాడని ఈ భూమి మీద నీ జీవితాన్ని ముగిస్తే ఆత్మ శాంతిలోనికి బయలుదేరతావు. ప్రభువు నీ ఆత్మకు శాంతినిస్తాడు. And Pastor Elisha, really this 3 days meeting is very excellent for us. Really we have been heard really things, we learned many things through Dr. John Wesley. He coming over in Nalgonda. Really it was very excellent for us. We honor him once again to come into Nalgonda to preach the word of God. Through that the many people can come to God. Thank you.